चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये आराध्य आसने सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि नित्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु దేశనా. శుభాకాంక్షలు. ఈ సంవత్సరం యొక్క పేరు ప్రభావ నామ సంవత్సరం. ఈరోజు ఉగాది. ఉగాది అనగా యుగానికి ఆది అంటే మొదలు. పూర్వం బ్రహ్మదేవుడు కలియుగాన్ని మొదలు పెట్టాలనుకుంటే కలియుగంలో అధర్మం రాజ్యం ఏలుతున్నది. అందరూ పాపకర్మలు చేసేవారు ఉంటారు. కాబట్టి ఈ యుగాన్ని ఒక మంచి రోజున ప్రారంభించాలని సంవత్సరంలో మొదటిదైన ప్రభావనామ సంవత్సరం, మాసాలలో మొదటిదైన చైత్రమాసం, పక్షాలలో మొదటిదైన శుక్లపక్షం, తిథులలో మొదటిదైన పాడ్యమి రోజు, రోజులలో మొదటిదైన జాముని ఎంచుకొని ఈ యుగాన్ని ప్రారంభించారు. ఉగాది పండుగ ఇదే యుగాది. దీనినే మనం ఉగాదిగా పిలుస్తాము. ఉగాది పండుగను ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాము. ఉగాది పండుగ రోజు మనం 7 రుచులతో కూడబడిన ఉగాది పచ్చడిను చేస్తాం. మరియు ముఖ్యంగా పంచాంగ శ్రవణం చూస్తాం. మరియు ఈరోజు మనకి పంచాంగ శ్రవణం అందజేయడానికి మన ముందుకి వస్తున్నారు. ముందుగా పరబ్రహ్మ నామ సంవత్సరం శుభాకాంక్షలు. మేషరాశి ఫలితములు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబల బాగుండడం వలన మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. జ్ఞాపకశక్తి బాగుంటుంది. వ్యవసాయదారులకు విశేషంగా కొన్ని పంటలు పండినా కొన్ని కష్టాలు ఎదుర్కొంటారు. వృషభ రాశి. ఆదాయం 5, వ్యయం 14, అవమానం 4, రాజపూజ్యం 5. ఈ సంవత్సరం ఈ రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఉండరు. మనోనిశ్చిత కార్యాలు నెరవేరును. శిరస్సుని వృద్ధి చేయును. మీ తెలివితేటలు ఎత్తుగడలతో కార్యాలు నెరవేర్చుకోగలరు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి మంచి యోగం ఉంది. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం లభించును. మిథున రాశి. ఆదాయం 8, వ్యయం 11. ఈ రాశి వారికి కుటుంబ కారకుడైన బుద్ధి బలం గరుడు బలీయంగా ఉండును. ఏ వ్యాపారమైన తలపెట్టినా విజయం సాధించగలరు. నూతన గృహలాభం. ఉద్యోగులకు అనుకూలమైన కాలం. రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు వస్తుంది. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా ఫలించును. కర్కాటక రాశి. ఆదాయం 2, వ్యయం 11. ఈ రాశి వారికి నూతన ప్రయత్నాలు లభించును. చిత్ర విచిత్ర వక్రమూలక ధన వ్యయం. వాహన ప్రమాదాలు కావున జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించును. కళాకారులకు మంచి కళం. వ్యవసాయదారులకు విశేషంగా పంటలు పండుతాయి. సింహరాశి. ఆదాయం 5, వ్యయం 5. ఈ రాశి వారికి ఊహించలేని అద్భుతాలు సంఘటనలు జరుగును. బంధుమిత్రులతో సమయస్ఫూర్తి మెలగాలి. రావాల్సిన సొమ్ముకు ఆటంకం. ప్రతి విషయంలో అంతర్కార భయం. వ్యాపారులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉండును. విద్యార్థులకు విద్యపై శ్రద్ధ ఉండాలి. కన్య రాశి. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ రాశి వారికి స్త్రీ పురుషులు మిశ్రమ ఫలితము నుండును. సమయం మృదువుగా చేయుదురు. మీ ధైర్య సాహసాలే మిమ్మల్ని సమస్య నుండి కాపాడును. వ్యాపారులకు లాభం ఉండును. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి మంచి యోగం. విద్యార్థులు చదువుపై శ్రద్ధ ఉండాలి. స్నేహితులతో కాలక్షేపం చేయుదురు. తులరాశి.
ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ రాశి వారికి ఏ పైన చేసినా జయం కలుగుతుంది. రావాల్సిన సొమ్ము వచ్చును. ఒడిదుడుకుల నుంచి బయటపడును. మీ నిజాయితీ మిమ్మల్ని కష్టము నుండి కాపాడును. విద్యార్థులు ఇతరి వ్యాపకం లేకుండా మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. విదేశ చదువుల గురించి ప్రయత్నాలు లభించును. వృశ్చిక రాశి ఆదాయం 11, వ్యయం 5. ఈ రాశిలో ఉన్న అన్ని రంగాల వారికి జయం కలుగుతుంది. మీ ఆశయాలు ఏమనుకున్నా అన్ని జరుగుతాయి. ధనాదాయమునకు లోటు ఉండదు. భూమి సమస్యలు, గృహ సమస్యలు తొలగిపోయి మంచి ఆనందమైన జీవనం వచ్చును. క్రీడాకారులకు కాలం కలిసిరాక త్రుటిలో తప్పిపోతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ధనుస్సు రాశి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వారికి ఉన్న అన్ని రంగంలో తన జీవితాలకు వన్నె తెచ్చుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఊహించని సమస్యల్లో ఇరుక్కుంటారు. శ్రమకు తగ్గ గుర్తింపు వచ్చును. మకర రాశి ఆదాయం 2, వ్యయం 8, అవమానం 6, రాజపూజ్యం 1. ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువ. ఆదాయం అనేక రూపంలో వచ్చును. దొంగల వలన భయం, ప్రయాణాల్లో ఇబ్బందులు ఉన్నాయి. విద్యార్థులకు జ్ఞాపక శక్తి బాగుంటుంది. కుంభరాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ రాశి వారికి ప్రతాపంలో బాగుండు. ఏ పనైనా తలపెట్టినా చేయగలుగుతారు. అగ్ని వలన భయం, దొంగల వలన భయం. ఆరోగ్యానికి విషయానికి వస్తే జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఆగస్టు వరకు బాగుంటుంది. క్రీడాకారులకు చాలా బాగుంటుంది. మీన రాశి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి వారికి సమస్యల్లో ధైర్య సాహసాలు ఉండవు. మీ మంచితనం వలన ఇతరులు ఏది చెప్పినా వినేసి కష్టంలో పడిపోతారు. పుణ్యక్షేత్ర సందర్శన ధైర్యం వస్తుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తి బాగుండడం వలన మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ధన్యవాదాలు. ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కరచరణం కృతం వా కాయజం కర్మజం వా శ్రవణేన వా మానసం వా అక్రారం వీతం వా సర్వమేత క్షమస్వ మే. జయ జయ గురునాథ శ్రీ మహాదేవ శంభు. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధు చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. వచ్చింది ఉగాది, వస్తూనే తెచ్చింది నవ చైతన్యం. వచ్చింది ఉగాది, వస్తూనే తెచ్చింది నవ చైతన్యం. పూలన్నీ విరబూసి హరివిల్లు కాగా, కోకిలమ్మలు పాట పాడంగా. పూలన్నీ విరబూసి హరివిల్లు కాగా, కోకిలమ్మలు పాట పాడంగా.
అందరికీ నమస్కారం. నా పేరు మౌక్తిక. నేను ఈరోజు ఉగాది పచ్చడి గురించి చెప్పబోతున్నాను. ఉగాది పచ్చడి ఉగాది పండుగ రోజు మాత్రమే తయారు చేసే ప్రత్యేకమైన పదార్థం. ఇందులో 6 రుచులు ఉంటాయి. బెల్లం, దీని రుచి తీపి, ఇది సంతోషానికి గుర్తు. చింతపండు, ఇది పులుపుగా ఉంటుంది, ఇది సవాలుకు గుర్తు. కారం, దీని రుచి కారంగా ఉంటుంది, ఇది కోపం మరియు ఉత్సాహానికి గుర్తు. ఉప్పు, ఇది ఆసక్తికి గుర్తు. మామిడికాయ, దీని రుచి వగరుగా ఉంటుంది, ఇది ఆశ్చర్యానికి గుర్తు. వేప పువ్వు, దీని రుచి చేదుగా ఉంటుంది, ఇది బాధకు గుర్తు. ఉగాది పచ్చడి మన జీవితంలో వచ్చే అన్ని అనుభవాలను స్వీకరించాలని సూచిస్తుంది. ధన్యవాదాలు. ఈరోజు నేను ఉగాది పచ్చడి తినే ముందు చెప్పబోయే శ్లోకంని చెప్పబోతున్నాను. శతాయు వంశ దేహాయ సర్వ సంస్పర్ధరాయ చ సర్వారిష్ట వినాశాయ లింబకందర భక్షణం. ఉగాది రోజున వేప పువ్వుతో కూడిన ఉగాది పచ్చడి తినడం వల్ల దీర్ఘాయుష్షు మరియు సంపదలు లభించి శత్రువులు మరియు కష్టాలు తొలగిపోతాయి అని అర్థం. థ్యాంక్ యూ. చాలా పేర్లు చెప్పడానికి వస్తుంది. 5వ తరగతి త్రివిక. ఔదుంద ప్రచోత్పత్తి అంగీరస శ్రీముఖి భావ యువ దాత ఈశ్వర బహుధాన్య ప్రమాది విక్రమ వృష చిత్రభాను స్వభాను తారణ పార్థివ వ్యయ సర్వజిత్తు సర్వదారి విరోధి వికృతి కరనందన విజయ జయ మన్మథ దుర్ముఖి హే విలంబి వికారి శార్వరి ప్లవ శుభాకృతు శోభాకృతు క్రోధి విశ్వావసు పరాభవ ప్లవంగ కీలక